దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంలో ఈరోజు గురుతో వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, గడిచిన కాలమంతా కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా, రాబోయే కాలమంతా కూడా దేవుని సేవలో తన వరాలతో ఫలాలతో దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించమని, మరి ఆయన యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. అందరూ కూడా మన మధ్యలో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదం వైపు చూస్తూ ఆ దేవుని అడుగుదాం. యేసయ్యా, నిన్ను చూసే నేత్రాలను మాకు దయచేయమని, మిమ్మే ఎల్లప్పుడూ మీ దీవెనలు పొందుకునే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని, మీ కాంతిని పొందుకునే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని, మీ వెలుగులో జీవించే బిడ్డలుగా మమ్మ దీవించమని ఆ గొప్ప దేవుడిని వేడుకుందాం. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి.
జీవనగాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవనగాథను తెలపాలి, నీ కరుణను నేను పొందాలి. నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. నీవే నా భయం, నీవే నా శరణం. ఎవరెవరు అనేక రకరకాలతో భయపడుతున్నారో, బాధపడుతున్నారో ప్రభువుకు సమర్పించండి. మీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని, మీ హృదయంలో ఉన్నటువంటి బాధలను, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా తొలగించడానికి ఆ గొప్ప దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. ఆమేన్. హృదయముతో ఆ దేవుని ఆరాధిద్దాం, ఆమేన్. విశ్వాసముతో ఆ దేవుని ఆరాధిద్దాం. స్తోత్రమయ్యా. ఆ గొప్ప దేవుని యొక్క ఆధీనములో ఆ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. ఆమేన్. మనస్సులోని భయమెల్లా మాయము చేయవ దైవమా, మనసులోని భయమెల్లా మాయము చేయుము దైవమా. మనస్సులోని భయమెల్లా మాయము చేయవ దైవమా, మనసులోని భయమెల్లా మాయము చేయవ దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండు రెండు చేతులు పైకి లేపి. దైవమా. నీవే నా భయం, స్తోత్రమయ్యా. నీవే నా శరణం, ఆమేన్. నీవే నా భయం, యేసయ్యా. నీవే నా శరణం, నీవే నా భయం, స్తోత్రం. నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. మనందరిని దీవించడానికి, మన కుటుంబంలో ఉన్న చీకటి తొలగించడానికి, సదా మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నాడు. మీ హృదయంలో బాధలున్నాయే బిడ్డ, మీ కుటుంబంలో సమస్యలున్నాయే బిడ్డ, నా యొద్దకు రండి, మీ ఆమేన్. భారాన్ని తొలగిస్తాను అని, ఆమేన్. మీ బాధలను తొలగిస్తాను అని, ఆమేన్. సదా నేను మీకు తోడుగా ఉంటానని ఆమేన్. వాగ్దానం చేస్తున్న దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా. హృదిలో నిండిన బాధలను అవును దేవా, తొలగించుము మా దైవమా. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా
బాధలో పాప భారమును క్షమించుము నా దైవమా. ఎదలో పాప భారమును రెండు చేతులు పైకి లేపి క్షమించుము నా దైవమా. నీవే నా భయం, స్తోత్రమయ్యా. నీవే నా శరణం, నీవే నా భయం, యేసు నీవే నా శరణం, నీవే నా భయం, యేసు నీవే నా శరణం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవే నా శరణం, నీవే మా భయం, స్తోత్రమయ్యా. నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం, నీవే మా భయం, ఆమేన్. నీవే మా శరణం. నీవే మా చప్పట్లతో భయం, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం. నీవే మా స్తోత్రమయ్యా. భయం, యేసయ్యా నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం. నీవే మా భయం, యేసు నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం. నీవే మా భయం, యేసయ్యా నీవే మా శరణం, నీవే మా భయం, స్తుతించుకుందామా? నీవే మా శరణం, నీవే మా భయం, 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 చప్పట్లతో నీవే మా శరణం, యేసయ్యా నీవే మా భయం, నీవే మా శరణం, నీవే మా భయం, నీవే మా శరణం. హల్లెలూయా 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 స్తుతిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. మనస్సులోనే భయమెల్లా మాయము చేయవ దైవమా. జీవితపు ప్రతి మలుపునందు తోడైయుండుము దైవమా. ప్రభు మా జీవితపు ప్రతి మలుపునందు తోడై
దైవమా ప్రభు నా దైవమా. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధిస్తూ, ప్రభా మీరు లేకపోతే మేము జీవించలేమయ్యా, మీ దీవెన లేకపోతే ఒక్క రోజు కూడా మేము బ్రతకలేమయ్యా. మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా, మీ అభిషేకం మాకు కావాలి ప్రభా, మీ దీవెనల వర్షం మా మీద కుమ్మరించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఈరోజు తల్లి తిరుసభ క్రీస్తు మోక్ష ఆరోహణ పండుగను కొనియాడుతుంది. యేసు ప్రభువు తానమైన తరువాత మరొక 40 రోజులు మనందరితో ఉండి నన్ను విశ్వసించువాడు అనగా జీవముండగా నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును అని వాగ్దానం చేస్తున్నాడు. నేను జీవిస్తున్నాను కనుక మీరు కూడా తప్పకుండా జీవిస్తారు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, 40 రోజుల పాటు మనందరితో ఉంటూ మనందరినీ బలపరుస్తూ, శిష్యులను బలపరుస్తూ ఈరోజు తన అంతిమ సందేశాన్ని శిష్యుల ద్వారా మనందరికీ అందజేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప సందేశాన్ని వినడానికి ముందు, ఈ అంతిమ సందేశంలో ప్రభువు మనల నుండి ఎదురు చూస్తున్నది ఏమిటి అని, ఆయన ఉద్దేశం ఏమిటి అని తెలుసుకోవడానికి ముందు, ఆ వాక్యం వినడానికి ముందు పరిశుద్ధాత్మ దేవుని మన అందరి మధ్యలో ప్రవేశించమని, వాక్యం వింటూ ఉండగా మంచి శ్రద్ధను దయచేయమని, విశ్వాసాన్ని దయచేయమని, ఆయన చిత్తానుసారముగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి స్తోత్రమయ్యా. ఓ పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయ్యా. వాక్యాన్ని బోధిస్తున్న మీ సేవకులను దీవించండి. ఆమేన్. వాక్యాన్ని వింటున్న ఈ మీ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఈ ఆరాధనలో అనేక రకరకాల ఉద్దేశాలతో పాలు పంచుకుని ఉన్న స్తోత్రం. ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఆమేన్. ఏ ఒక్కరు కూడా ఎలాంటి శోధనకు గురి కాకుండా స్తోత్రం దేవా. ఈరోజు ఆరాధనలో పూర్ణ హృదయముతో పాలు పంచుకుని స్తోత్రం. మేము ఆరాధించే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, మీ సహాయము లేనిదే, మీ కృప లేనిదే, మీ ఆదరణ లేనిదే, మీ నడిపింపు లేనిదే స్తోత్రం. యాజకులమైన మేము వాక్యాన్ని బోధించలేము. యేసు. మీ బిడ్డలు కూడా వాక్యాన్ని ఆలకించలేరు. స్తోత్రం. కనుక ప్రభా, మా పాపములన్నీ కూడా క్షమించండి. స్తోత్రం. మా హృదయాన్ని ఏకీభవించి మీతో మాట్లాడాలని, మీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఉండగా మీ ఆత్మ ప్రేరణ మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ఈ సమయంలో మనందరి కొరకు ప్రార్థించమని, మనందరి కొరకు ఎల్లప్పుడూ అనునిత్యం ప్రార్థించే మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదము చేత ఆనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి
దివ్య సప్రసాద ఆరాధన మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఏరాళముగా దీవించాలని, ఈనాటి దివ్య సప్రసాద దీవెనలన్నీ కూడా మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులన్నీ కూడా తొలగించాలని, ఆమేన్. ఎల్లప్పుడూ కూడా మనమందరం కూడా కలిసి మన గొప్ప సజీవ దేవుని ఆరాధించే యోగ్యమైన బిడలుగా మారాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా చాలా గర్వపడవలసినటువంటి విషయం, మన ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు, మనందరి పాపాల కొరకు మరణించి ఆయన విలువైన రక్తము చేత మనందరినీ కూడా కొని సాతాను సంఖ్యల నుండి విడదీసి పాపపు బానిసత్వము నుండి విడుదల దయచేసి మనందరినీ కూడా స్వతంత్రులుగా, దేవుని బిడ్డలుగా చేసి మరణించి, మరణాన్ని జయించి ఉత్థానమైన తరువాత 40 దినాల పాటు మనతోనే ఉంటూ చరిత్రను తిరగరాసినటువంటి ఆ గొప్ప ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. మోక్షారోహణ పండుగ అంటే ఉత్థానమైన తరువాత 40 దినాల పాటు అనేక మందికి దర్శనమిచ్చి, శిష్యులకు దర్శనమిచ్చి, మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, నేను ఏ విధంగానైతే మరణాన్ని జయించి మృత్యుంజయుడయ్యానో, ఉత్థానమయ్యానో, నన్ను విశ్వసించు వారు కూడా తప్పకుండా జీవిస్తారు అని అభయమిస్తూ, నేను పరలోకానికి వెళ్ళి మీకు ఒక ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను అని ఈ భూలోకాన్ని వదిలి పరలోకానికి వెళుతున్నటువంటి రోజే ఈ మోక్షారోహణ పండుగ. ప్రియ సహోదరులారా, చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి గొప్ప అద్భుతం ఈరోజు జరిగింది. ప్రభు శరీరముతోనూ ఆత్మతోనూ భూలోకము నుండి మోక్షానికి ఆరోహణమైపోతున్నటువంటి రోజే క్రీస్తు మోక్షారోహణ పండుగ. ఆ ప్రభు మనందరి కొరకు పలుకుతున్న మాటలు ఏమిటో ఒకసారి మనం వాక్యము ద్వారా ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు ధ్యానం చేద్దాం. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోనే పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోనే పర్వతమునకు వెళ్ళిరి. వాక్యంలో చాలా చక్కగా చూస్తున్నాం. అంతిమ సందేశము అని మనం ఇక్కడ వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఎవరు అంతిమ సందేశం అంటే యేసు ప్రభు యొక్క అంతిమ సందేశం, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళుతున్నటువంటి అంతిమ సందేశం. చూడండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మరణముతోనే ఆయనకు అంతము రాలేదు. చాలామంది మరణించారు, అంతే, వారి మరణముతో వారి చరిత్ర కూడా అంతమైపోయింది. కానీ ప్రభు మరణించాడు, మరణాన్ని జయించాడు.
ఇదిగో నన్ను విశ్వసించిన వారు మరణించినను జీవించగలుగుతారు, వాళ్ళకి ఆ యోగ్యతను నేను ఇస్తాను అని అభయమిచ్చి ధైర్యం నుంచి పరిశుద్ధాత్మను వారిలో ఊది సంతోషంగా వారిని వదిలిపెట్టి వెళుతూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క అంతిమ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గమనించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, యేసు వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది, నా తండ్రి చేత అధికారం నాకు ఇవ్వబడింది, ఆ అధికారాన్ని మీకు ఇస్తున్నాను. ఆ అధికారాన్ని పొందుకున్న తర్వాత మీరు ఏం చేయాలో ప్రభు బోధిస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, శిష్యులకు జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు, శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, శిష్యులకు బాధ్యతలను అప్పగిస్తూ ఉన్నాడు. ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళండి. ఇంటిలో కూర్చోమని చెప్పలేదు, ముచ్చట్లు చెప్పుకోమని చెప్పలేదు, అనవసరంగా సమయాన్ని వృధా చేయమని చెప్పలేదు, ఖాళీగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడమని చెప్పలేదు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు బదనం చేయమని చెప్పలేదు. వెళ్ళండి అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభువు చెప్తున్నాడు, సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానమసుగుడు అని. ఆయన సందేశం ఎవరికి ఇవ్వాలంట? సకల జాతి జనులకు. ఒక క్రైస్తవులకు మాత్రము కాదు, కొంతమంది ఆయనను విశ్వసించిన వారికి మాత్రమే కాదు, సకల జాతి జనులకు శుభవార్తను ప్రకటించమని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది అమాయకత్వంతో, అజ్ఞానంతో ఏం మాట్లాడుతూ ఉంటారంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పలానా కులం కోసమే వచ్చారు అని. యేసు ప్రభును ఆరాధించే వాళ్ళు ఇదిగో ఈ కులం వాళ్ళు మాత్రమే, యేసు ప్రభును ఆరాధించే వాళ్ళు ఆ తక్కువ కులం వాళ్ళు మాత్రమే అని ముద్ర వేస్తూ ఉంటారు. ఎవరు చెప్పారండి? ఎక్కడ చదివారు బైబిల్లో? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక జాతి కోసమో, మతం కోసమో, కులం కోసమో, ఒక రాష్ట్రం కోసమో, ఒక దేశం కోసమో రాలేదు. ఆయన సకల మానవాళి రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడు. ఆయన పిలిచింది ఒక జాతినో, మతానో, కులాన్నో కాదు, భారముచే అలసి సొలసి ఉన్న ఓ నా సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరెవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి రోగులకు కులం లేదండి. యేసు ప్రభు స్వస్థత పరిచినటువంటి వారికి ఒక ప్రత్యేకమైన కులం అంటూ ఏమీ లేదు. ఆయన కులం ఒకే ఒక కులం. ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరికైతే ఆయన దీవెనలు అవసరమో వాళ్లను ఆశీర్వదించడం, దీవించటం, వాళ్ళను బలపరచడం మాత్రమే ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ప్రియ సహోదరులారా, రాను రాను ఆ దేవుణ్ణి ఒక కులాలకు అంటగడుతూ ఉన్నాం. కొన్ని కులాలను ఆ దేవునికి అంటగడుతూ ఉన్నాం. కొన్ని గ్రామాలను ఆ దేవునికి అంటగడుతూ ఉన్నాం. కొన్ని మతాలను ఆ దేవునికి అంటగడుతూ ఉన్నాం. ఆయన అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన యొక్క బాధ్యత పరలోకములోనూ భూలోకములోనూ ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాలి అని. భూలోకములో ఉన్నంత వరకు ఆయన బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, పాపంలో, శాపంలో కొట్టి మిట్టాడుతున్న ప్రతి మనిషిని రక్షించడానికే తన ఆఖరి రక్తపు బొట్టును కూడా చిందించి ఆయన మరణించాడు. ఆయన మరణముతో ఆయన యొక్క కార్యాలు అంతం కాలేదండి. 3వ రోజున సజీవుడిగా లేచాడు, ఉత్థానమయ్యాడు. ఉత్థానమై 40 రోజుల పాటు మనతోనే కలిసి ఉన్నాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, అంతిమ సందేశాన్ని జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఇది ఒక మతం కోసమో, జాతి కోసమో, కులం కోసమో కాదు. ఈ 11 మంది అపోస్తులను ఒక రాష్ట్రానికి వెళ్ళండి, ఒక దేశానికి వెళ్ళండి, ఒక కులానికి మాత్రమే వాక్యాన్ని బోధించండి అని చెప్పలేదు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ఆలకిస్తే ఆ ప్రభు ఎవరి కోసం వచ్చాడో మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రభు అంటున్నాడు, పరలోకానికి భూలోకానికి నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక అదే అధికారముతో, అదే ఆత్మతో, అదే అభిషేకముతో మీరు కూడా వెళ్ళండి, సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామములో వాక్యాన్ని బోధించండి, జ్ఞానస్థానం ఇవ్వండి, వాళ్లను నా బిడ్డలుగా చేయండి అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే చాలాసార్లు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ ప్రార్థనా కూటాలు పెట్టినా, ఎక్కడ గొప్ప కార్యాలు జరుగుతున్నా జాతి మత కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా గుంపులుగా అక్కడికి వస్తున్నారు. కారణం ఏమిటంటే ఆయన ఒక జాతి కోసమో మతం కోసమో రాలేదు, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన వచ్చాను అని ఈరోజు వాక్యము ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పితాపుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్థానం ఇచ్చి వాళ్లను నా శిష్యులను చేయండి, వాళ్లను నా బిడ్డలుగా చేయండి, నా చిత్తానుసారము జీవించే విధముగా వాళ్లకు బోధించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. శిష్యుల బాధ్యత ఏమిటి? ప్రభు యొక్క వాక్యాన్ని బోధించాలి. మన బాధ్యత ఏమిటి? ఆ విన్నటువంటి వాక్యాన్ని విశ్వసించి, జ్ఞానస్థానం అంటే నూతన జన్మ, ఆత్మీయ జన్మ. ఈ లోకంలో ప్రతి విశ్వాసి కూడా 2 సార్లు పుడతాడు. ఒకటి బయాలజికల్ బర్త్, అంటే తల్లిదండ్రులకు జన్మిస్తూ ఉంటాం, శారీరకమైనటువంటి జన్మ. రెండవది ఆత్మీయ జన్మ. ఈ ఆత్మీయ జన్మ ఎప్పుడు పొందుకుంటామంటే, ఎప్పుడైతే ఈ పాపపు జీవితాన్ని, ఈ పాత జీవితాన్ని, ఈ శరీర రకాల జీవితాలను, ఈ శరీరమైనటువంటి బలహీనతలను వదులుకుని నూతనంగా దేవునిలో బలపడి జ్ఞానస్థానము తీసుకుంటామో, ఇక పాత జీవితాన్ని వదిలిపెడతాను ప్రభా, పాపపు క్రియలను వదిలిపెడతాను ప్రభా, మరి నూతనంగా పవిత్రంగా జీవిస్తాను ప్రభా అని మాట ఇచ్చి జ్ఞానస్థానము తీసుకుంటామో అదే మనకి మరొక జన్మ. దానినే ఆత్మీయ జన్మ లేదా నూతన జన్మ అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, జ్ఞానస్థానం ఇచ్చి వాళ్లను నా శిష్యులనుగా చేయండి అని పలుకుతున్నాడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. చూడండి ప్రియ సహోదరులారా, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరించాలి. నేను ఏమి బోధిస్తున్నానో, నేను వారికి ఏమి బోధించమని చెప్పానో దానిని మాత్రమే బోధించండి అని, దానిని మాత్రమే వారు దాన్ని ఆచరించాలి అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి, ఆచరించాలి. అది మీ బాధ్యత. అందుకని ప్రియ సహోదరులారా, రాజుగారు మంచి వాళ్ళైతే ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా సమాధానంగా ఉంటారు. ఒక కాపరి మంచివాడు అయితే ఆ గొర్రెలన్నీ కూడా హాయిగా నిశ్చింతగా ధైర్యంగా ఉంటాయి. కుటుంబంలో ఉన్నటువంటి యజమాని మంచివాడు అయితే ఆ బిడ్డలందరూ కూడా ఏ కొదవ లేకుండా సమృద్ధిగా సంతోషంగా జీవిస్తారు. ఒక బాధ్యత అప్పజెప్పినటువంటి నాయకుడు మంచివాడైతే ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చక్కగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని బోధించే సేవకుడు మంచిని బోధిస్తే, ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే ప్రజలు ఆచరించగలుగుతారు. అనవసరమైనవి బోధించి ప్రజలను మరి వేరే మార్గములో వాళ్ళు నెట్టివేసినట్లయితే ఆ ప్రజలు సన్మార్గములో నడవలేరు, దేవుడు చెప్పిన దానిని చెప్పినట్లుగా ఆచరించలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సేవకులమైన మాకు ఆయన ఇస్తున్నటువంటి బాధ్యత,
నాకు సర్వాధికారం ఇవ్వబడినది, అదే సర్వాధికారాన్ని మీకు కూడా ఇస్తూ ఉన్నాను. మీ బాధ్యత ఏమిటి అంటే వెళ్ళండి, ఇంటి దగ్గర కూర్చోవద్దు, వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, వాళ్లకు జ్ఞానస్థానం ఇవ్వండి, వాళ్లను నా శిష్యులను చేయండి. ప్రియ సహోదరులారా, సేవకుడు ఏ విధంగా వెళ్ళాలో మనం సువిశేష పట్టణాల్లో చాలాసార్లు చూస్తూ ఉన్నాం. శిష్యుడు వెళ్ళి ఏ విధంగా వాక్యాన్ని బోధించాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలో ప్రభు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. మీరు వెళ్ళండి, నా పేరిట ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో మొట్టమొదటిగా నా శాంతి సమాధాన దీవెనలు అక్కడ ఉంటాయి. ఎవరైతే నా పేరిట మిమ్మల్ని ఆహ్వానించి మీకు గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తారో వాళ్లకు పరలోకములో గొప్ప బహుమానం ఉంటుంది. ఎవరైతే మిమ్మల్ని తిరస్కరిస్తారో నన్ను కూడా తిరస్కరించిన వాళ్ళు అవుతారు. ఎవరైతే మిమ్మల్ని తాకుతారో నన్ను కూడా తాకునట్లే. ఎవరైతే మిమ్మల్ని అవమానపరుస్తారో నన్ను కూడా అవమానపరిచినట్లే. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించినచో మీ పాదాలకు పట్టిన దుమ్మును కూడా అక్కడే వదిలిపెట్టి తిరిగి వచ్చేయండి. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారో, ఎవరైతే మీ యొక్క శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అక్కడికి వెళ్ళి నా సువార్తను బోధించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందినవాడు రక్షించబడతాడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందిన ప్రతి బిడ్డను రక్షించవలసిన బాధ్యత నాది. ఎందుకంటే నాకు ఇహ పరములందు సర్వాధికారం ఇయ్యబడినది. ఈ సర్వాధికారముతో నా ప్రజలను రక్షించాలి అన్నది ఒక తపన. నా ప్రజలను సన్మార్గములో నడిపించాలన్నదే నా ఉద్దేశం. నా ప్రజలను మోక్షం వైపు నడిపించాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి అదే సర్వాధికారాన్ని మీకు కూడా ఇస్తున్నాను. మీరు కూడా వెళ్ళండి, నా నామములో వాళ్ళను నా శిష్యులను చెయ్యండి అని ప్రభు ఈరోజు మనందరి మధ్యలోనికి శిష్యులను పంపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఇది ప్రభు యొక్క అంతిమ సందేశం. వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ఊరికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ గ్రామానికి వెళ్ళాలో చెప్పలేదు. ఆయన చెప్పిన ఒకే ఒక్క అడ్రస్, మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు నా నామములో శుభవార్తను బోధించండి, జ్ఞానస్థానం ఇవ్వండి, వాళ్లను నా శిష్యులను చేయండి, నేను బోధించినవన్నీ కూడా ఆచరించేటట్లు మీరు చూడండి అని చెప్పినటువంటి ఒకే ఒక సందేశం. ఈ అంతిమ సందేశంలోనే ఈ బైబిల్లో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా దాగి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆఖరిగా ఆయన చెప్తున్నటువంటి సందేశం, సువార్త పరిచర్యకు వెళుతున్నటువంటి సేవకుడు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరినీ కూడా త్యాగం చేసుకుని ప్రభు నామంలో వాక్యాన్ని బోధించడానికి, సేవ చేయడానికి వెళుతున్నటువంటి బోధకులు చాలామంది ఎన్నో ఇబ్బందుల పాలు, అవమానాల పాలు, తిరస్కరించబడ్డారు, కొట్టివేయబడ్డారు, చంపివేయబడ్డారు, అవమానించబడ్డారు. వాళ్ళు ఉన్నటువంటి నివాసాలను కూడా కాల్చివేస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నా నామములో మిమ్మల్ని హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు, అవమానపరిచినప్పుడు మీరు ధన్యులు, ఎందుకంటే నాకు కూడా అవి చేశారు. కాబట్టి మీరు ఎవరికి భయపడవద్దు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలో భయపడుతున్నారా? ఎవరి దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలో భయపడుతున్నారా? ఇది చాలా కష్టము, వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అని మీలో మీరే సతమతమవుతూ ఉన్నారా? మీరు భయపడవద్దు, నేను సదా మీకు తోడై ఉంటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుతాం. నేను మీకు సదా సర్వదా మీకు తోడై ఉంటాను, మీరు భయపడవలదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు సర్వదా మనకు తోడుగా ఉండగలరు? ఎంతోమంది మనకు చెప్పారు, ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టను, స్వచ్ఛమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను అని చాలామంది వాగ్దానం చేస్తూ ఉంటారు.
భార్యాభర్తలు వివాహ సమయంలో ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి ప్రజలందరి సమక్షంలో, యాజకుల సమక్షంలో, దేవుని సమక్షంలో చేతులు చెయ్యి వేసి చెప్తూ ఉంటారు. కష్టములోను, సుఖములోను, సౌఖ్యములోను, వ్యాధిలోను, అన్ని సమస్యల్లోనూ నేను నీకు ప్రామాణికముగా ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, అనునిత్యము నిన్ను ప్రేమిస్తూ గౌరవిస్తాను అని ఒకరినొకరు ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రమాణం నిజంగా హృదయపూర్వకంగా చేస్తే వారు చేసినటువంటిది ఎలాంటి ప్రమాణము అని వారు నిజంగా గుర్తించుకున్నట్లయితే పెళ్ళైన 3 రోజులకే విడాకుల కోసం, పెళ్ళైన 3 నెలలకే విడాకుల కోసం, పెళ్ళైన కొద్ది నెలలకే విడాకుల కోసం, అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది లేదు, ఇది లేదు, ఈ సమస్య, ఆ సమస్య అని విడాకుల కోసం ఎవరు కూడా ప్రయత్నం చేయరు. బహుశా వీరు పెళ్లి చేసుకోవాలి అని ఆలోచన లేకపోవటం, లేక వివాహం యొక్క విశిష్టత, వివాహం యొక్క అర్థము పరమార్థము తెలియకపోవటం, లేక ఈ లోకమైనటువంటి వ్యసనాలలో కూరుకుపోయి వివాహము జరుగుతున్న సమయాల్లో మనస్సును కేంద్రీకరించకపోవటమే వీటన్నిటికీ కూడా కారణం. ఎందుకు వదిలిపెట్టాలనుకుంటున్నావు? ఎక్కడో తల్లిదండ్రులు వదిలి నీ దగ్గరకు వచ్చి నీవే సర్వస్వమని నీ మీద ఆధారపడుతున్నటువంటి ఆ భార్యను ప్రేమించటం, గౌరవించటం, చిన్న చిన్న పొరపాట్లు, ఇబ్బందులు ఉన్నప్పుడు సర్దుకుపోవటం, క్షమించటం మనం తెలుసుకోకపోతే, నేర్చుకోకపోతే, ఇది దేవుడు చేసినటువంటి ఏర్పాటు, ఈమె దేవుడిచ్చినటువంటి ఒక కానుక, ఈమెను నేను అనునిత్యము ప్రేమించాలి అనే అవగాహన లేకపోవటమే. ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు ఇతనిని మాత్రమే నాకు కానుకగా ఇచ్చాడు, నాకు భర్తగా ఇచ్చాడు, నా పాత జీవితం ఏమైనప్పటికీ ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ భర్తను నేను మనసారా స్వీకరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఎన్ని పొరపాట్లు, లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇది దేవుడు చేసిన ఏర్పాటు, ఇది దేవుడు జతపరిచినటువంటి జంట. దేవుడు జతపరిచిన జంటను ఏ మానవ మాత్రుడు వేరుపరపరాదు అని అంత గట్టిగా దేవుడు వార్నింగ్ ఇచ్చి వివాహంలో మనల్ని ప్రవేశపెట్టారు. ఏ మానవ మాత్రుడు వేరుపరచకుండా నేనే వేరుపరుచుకుంటున్నాను, నేనే నా చేతులారా నా జీవితాన్ని, నా భర్త ఇలా లేడు, అలా లేడు అని లేనిపోని అపోహలు, ఆందోళనలు కలిగి, అనుమానాలు కలిగి దేవుడు నీకు ఇచ్చినటువంటి భర్తను వదులుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు వాక్యం ఏమని చెప్తుందంటే, ఒక మనిషి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఈరోజు చెప్పినటువంటి మాట రేపు నిలబెట్టుకోలేకపోతున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరు నిన్ను వదిలిపెట్టినా, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలిపెట్టినా, నీ భార్య భర్తలు నిన్ను వదిలిపెట్టినా, నీ బిడ్డలు నిన్ను వదిలిపెట్టినా, నేను మాత్రం సదా మీకు తోడై ఉంటాను. మీ బాధల్లో, మీ కష్టాలలో, మీ సంతోషంలో, మీ సమాధానంలో నేను సదా మీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఏ విధంగానైతే సదా నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడో, ఈరోజు మనమందరం కూడా వాగ్దానం చేయాలి. మన భార్యకు, మన భర్తకు, మన తల్లిదండ్రులకు, మరి తల్లిదండ్రులు బిడ్డలకు, బిడ్డలు తల్లిదండ్రులకు వాగ్దానం చేయాలి. మమ్మీ డాడీ, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని. అలాగే మమ్మీ డాడీ కూడా బిడ్డలకు వాగ్దానం ఇవ్వాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మిమ్మల్ని చదివించుకుంటాం, కాపాడుకుంటాం, మిమ్మల్ని అలా ఒట్టి చేతులతో వదిలిపెట్టము అని. భార్యాభర్తలు కూడా ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, మనస్పర్ధాలు, అనుమానాలు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టానని ఒకరినొకరు సమాధానం చెప్పుకోవటం, సరిదిద్దుకోవటం ఈరోజు అందరం కూడా మాట ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు ఏ విధంగా సర్వదా నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా వాగ్దానం చేయాలి. నా భర్తకు నేను ఈరోజు వాగ్దానం చేస్తా. ఇప్పుడు వరకు ఎన్ని గొడవలు, సమస్యలు వచ్చాయి, విడిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ వాక్యం విన్న తర్వాత, ప్రభా మా కోసం మీరు సదా ఏ విధంగా తోడుగా ఉంటున్నారో నేను కూడా నా భర్త కోసం తోడుగా ఉంటాను, నేను కూడా నా భార్య కోసం తోడుగా ఉంటాను, నేను కూడా నా బిడ్డల కోసం తోడుగా ఉంటాను, నేను కూడా నా తల్లిదండ్రులకు తోడై ఉంటాను,
వారిని వృద్ధాప్యాయంలో ఏ కొదువ లేకుండా చక్కగా నేను చూసుకుంటానని మనము కూడా ఒకరికి ఒకరు మాట ఇవ్వగలగాలి. అప్పుడే ప్రియ సహోదరులారా, ప్రభు అంటున్నాడు, నేను బోధించినదంతా నా బిడ్డలు ఆచరింప బోధింపుడు అని ప్రభు పలుకుతున్నాడు. ప్రభు ఏమన్నాడు? ఒకరినొకరు ప్రేమించుకొనండి అన్నాడు, ఒకరినొకరు క్షమించుకొనండి అని అన్నాడు, ఒకరికి ఒకరు సహాయం చేసుకోండి అని అన్నాడు. ఈ వాక్యాలు మనమందరం కూడా ప్రియ సహోదరులారా తూచా తప్పకుండా నిజంగా ఆయన బిడ్డలమైతే, నిజంగా ఆయన శిష్యులమైతే ఈ వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. కాబట్టి అలాంటి మంచి మనసును మనందరికీ దయచేయమని ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, తోడుగా ఉంటాడు. ఆ గొప్ప దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటూ మన కష్టాలలో, మన సుఖాలలో ఏ విధంగానైతే మనల్ని ఆదుకుంటున్నాడో, ఈరోజు మనము కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆయన యొక్క చిత్తానుసారం జీవించే మంచి మనస్సును, యోగ్యతను మనందరికీ దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి ఆ గొప్ప దేవుని యొక్క ఆ యొక్క వాక్యాన్ని పాట రూపంలో పాడుకొని ఆ గొప్ప దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుచుకుందాం. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా ఆమేన్, యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా. భారము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని ఆమేన్. అభయమిస్తున్న దేవుడు స్తోత్రం. ఈరోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక స్తోత్రం ఇబ్బందుల్లో దేవా. ఉన్నావా, ఆమేన్. అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు స్తోత్రం. నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, ఆమేన్. మంచి రోజులు వచ్చును గాక, ఆమేన్. శుభ కార్యాలు జరుగును గాక, ఆమేన్. అద్భుత కార్యాలు జరుగును గాక. ఆమేన్. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని, ఆందోళన అన్ని కూడా తొలగించి ఆమేన్. మీ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆమేన్. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రం. బాధలలోన, వ్యాధులలోన, సుఖములోన, దుఃఖములోన నా కాపరి
తన కరుణను కురిపిస్తుంటాడు. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. అవును దేవా, తన కరుణను కురిపిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. తల్లి ఓలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి ఓలే నన్ను పోషిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, చప్పట్లు కొడుతూ. యేసయ్యా, అవును దేవా. యేసయ్యా, నా యేసయ్యా. బాధల్లో ఉన్నావా? ఈ లోకంలో తప్పిపోయావా? శ్రమల్లో ఉన్నావా? బలహీనతల్లో ఉన్నావా? ఆ గొప్ప దేవుడు మనందరిని వెదికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈరోజు స్తోత్రమయ్యా. ఆ మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి స్తోత్రమయ్యా. ప్రతి క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని ఆమేన్. వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న స్తోత్రం. తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క స్తోత్రమయ్యా. సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రియ సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. స్తోత్రం. మనలో ఉన్నటువంటి బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. ఆమేన్. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. స్తోత్రమయ్యా. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని స్తోత్రం. ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. చప్పట్లు కొడుతూ. కొండలలోన కోనలలోన వాగులలో ఎండమాములలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. కొండలలోన కోనలలోన వాగులలో నిండా మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు, కను పాపలా కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు, ఆమేన్. తన బాటలో నన్ను స్తోత్రమయ్యా. నడిపిస్తాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు. అవును దేవా. తన బాటలో నన్ను నడిపిస్తుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో నడుచుకుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా. యేసయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా, ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా,
చప్పులు కొడుతూ యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. మోక్షారోహణమవుతున్నటువంటి గొప్ప దేవుని చూస్తూ ఆరాధిస్తూ మహిమపరుచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లివోలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రివోలే నన్ను పోషిస్తుంటాడు, అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. స్తోత్రమయ్యా స్తోత్రం. అందరూ కూడా హృదయం మీద చేయి పెట్టుకుని స్తోత్రం. ఈ మోక్షారోహణ పండుగలో ప్రభు ఇస్తున్న ఈ గొప్ప సందేశాన్ని అందరం కూడా ఆలకించి హృదయంలో పదిలపరుచుకొని ప్రభు చిత్తానుసారం జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఎవరెవరైతే కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో చిక్కుకొని పోయి ఉన్నారో, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం స్తోత్రమయ్యా. మనలో ఉన్న అన్ని రోగాల నుండి విడుదల దయచేయమని, ఆమేన్. అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని, ఆమేన్. అన్ని రకాల పాపాలు శాపాలు వాటి క్రియల నుండి విడుదల దయచేయమని ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ప్రియ సహోదరులందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టండి. ఎవరెవరిలోనైతే నెగిటివ్ ఆలోచనలు స్తోత్రం. ఉదయం లేవగానే నిద్రపోయేంత వరకు చనిపోవాలి, నేను దేనికి పనికిరాను, నన్నెవరు ప్రేమించటం లేదు, నన్ను అందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు, ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు, సంతానము రాలేదు, నేను శాపగ్రస్తుడుగా మిగిలిపోయాను, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయాను అని నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్నవారు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించండి. స్తోత్రం దేవా. ఆ గొప్ప దేవుని నామములో మీలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రభు ఉన్నతమైన నామములో మీ అందరిలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు క్రియల నుండి మీకు సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. యేసు నామములో మీకు ఓదార్పు సమాధానము కలుగునుగాక. ఆమేన్. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. తీసివేయబడిన రాయే మూలరాయి అయినట్లు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడునుగాక. ఆమేన్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది రకరకాల బంధకాలతో బాధపడుతున్నారు. తాగుడు అనే బంధకం, పేకాట అనే బంధకం, దుష్ట శక్తులు, మంత్రాలు, రకరకాల మత్తు పానీయాలు బంధకాలలో బాధపడుతూ ఉన్నారు. వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ఈ బంధకంలో నుండి, ఈ తాగుడు, ఈ వ్యభిచారము,
ఈ జూదము, పేకాట, రకరకాల మత్తు పానీయాలు స్వీకరించడం, దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి హృదయాన్ని, శరీరాన్ని నాశనం చేసుకుంటూ వాటిలో నుండి బయటపడలేక ఈ అంధకారములోనే, ఈ చీకటి కొట్టులోనే, ఈ దుష్ట శక్తుల వలయములోనే కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి వారు ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉంటే స్తోత్రం. మీ కుడి చేతిని పైకి లేపండి. ఈరోజు ప్రభు మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల దుష్ట శక్తుల నుండి మీకు విడుదలనివ్వబోతున్నారు. ఆమేన్. అన్ని రకాల బంధకాల నుండి విడుదల ఇవ్వబోతున్నారు. ఆమేన్. అన్ని రకాల సమస్యల నుండి మీకు విడుదల ఇవ్వబోతున్నారు. ఆమేన్. యేసు నామములో ఈ బిడ్డలకు ఈ బంధకాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ మంత్ర శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ పాపపు క్రియల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ రకరకాల మత్తు పానీయాల వలయములో నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఈ దివ్య సప్రసాద ఆరాధన ఈ బిడ్డలకు గొప్ప దీవెనకరంగా మారును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రకరకాల కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. స్తోత్రం. ఎవరెవరైతే ఈ సమస్యలకు బాధపడుతున్నారో అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టుగా, ఒకదానికి ఒకటి పొంతన లేకుండా, ఒకరికి ఒకరికి సఖ్యత సమాధానం లేకుండా, రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఈ రకరకాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆమేన్, ఆమేన్. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీరు మీ కుడి చేతిని పైకి లేపి ఆ ప్రభు పాదాల చెంత మీ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకోండి. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదో తెలియక మానసికంగాను శారీరకంగాను సతమతమవుతూ బాధపడుతున్న ఈ బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడే ఈ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఆమేన్. కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు మీ నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల మనస్పర్ధాలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల అనుమానాలు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని రకాల దుష్ప్రచారాలు తొలగిపోవునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగాక. ఆమేన్. మీ కుటుంబముగా మారునుగాక. ఆమేన్. ఆ కుటుంబంలో మీ ఉన్నతమైన దీవెనలు వర్షం వలె ప్రవేశించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతున్నారు. నా భర్త నేను అనుకున్న విధముగా నన్ను ప్రేమించలేదని, నా భార్య నేను అనుకున్న విధముగా లేదు అని, సంతానం లేదని, ఉద్యోగం లేదని, ఆర్థిక సమస్యలు అని, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా మనస్సులో పెట్టుకుని డిప్రెషన్కు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దేవుడు నన్ను శపించాడు, నా ప్రార్థన ఆలకించటం లేదు, నా పూర్వీకులు ఏదో పాపం చేసి ఉన్నారు, నా తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉన్నారు, అందుకని నాకు ఈ పాపాలు, ఈ శాపాలు, సంతోషమే లేదు, సమాధానమే లేదు, ఎంతకాలం జీవించాలి ప్రభా అని అనేక రకరకాల డిప్రెషన్కు వెళ్ళిన బిడ్డలు ఈరోజు మన ముందు ఉన్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా ఉంటే చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని వైపు ఉంచండి. అందరం కూడా కుడి చేతిని పైకి లేపి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రం. ఏ ఒక్క బిడ్డ బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఉండకుండా వారందరినీ కూడా ఉన్నతంగా దీవించాలని ఆశపడుతున్న ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నా. స్తోత్రం. వీరిలో ఉన్నటువంటి భయము, ఆందోళన మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. వీరిలో ఉన్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. మీ ఉన్నతమైనటువంటి శక్తితో ఈ బిడ్డలకు విశ్వాసాన్ని బలపరచమని, విశ్వాసము ద్వారా వారిలో ఉన్న అన్ని రకాల సమస్యలు, ఆందోళన, వేదన నుండి విడుదల పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఆమేన్. యేసు నామములో
నామములో వీరిలో ఉన్న సమస్యలు తొలగిపోవును గాక. ఆమేన్. నీ ఉన్నతమైన నామములో శక్తిలో ఈ బిడ్డలో ఉన్న అన్ని రకాల ఆటంకాలు ప్రమాదాలన్నీ కూడా తొలగిపోవును గాక. ఆమేన్. అన్ని రకాల మనస్పర్ధాలను విడుదల కలుగును గాక. ఆమేన్. అన్ని రకాల దుష్ట శక్తులు వాటి ప్రమేయం నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. పూర్వపు పాప శాపాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. అనారోగ్య సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అందరం కూడా ఒక్క నిమిషం ఆ ప్రభు ముందు మోకరిద్దాం. హృదయం మీద చేయి పెట్టుకుని ఇంకా ఏమైనా బాధలు మనలో ఉన్నాయేమో, ఇంకా ఏమైనా బలహీనతలు మనలో ఉన్నాయేమో, ఇంకా ఏమైనా దుష్ట శక్తులు ఆటంక శక్తులు వాటి యొక్క ప్రమేయం మన మీద ఉందేమో ఆత్మపరిశీలన చేసుకుని, ఇది దేవుడిచ్చినటువంటి అనుకూల సమయం. ఆయన మోక్షారోహణమై వెళ్ళిపోతూ మనందరికి ఇచ్చినటువంటి గొప్ప సందేశంలో పాలు పంచుకొని ఆ గొప్ప దేవుని యొక్క ఉద్దేశానుసారం జీవించే యోగ్యతను మనకు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఓ ప్రభా, మీ ముందు మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. బాధల్లో వ్యాధుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, వృద్ధాప్యాయం వరకు ఏ బిడ్డ ఏ సమస్యలతో, ఏ ఆటంకాలతో, ఏ కొరతతో, ఏ సమస్యలతో జీవిస్తున్నారో మీ ఉన్నతమైన నామంలో అవన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. మీరే దగ్గర ఉండి వారిని జతపరచమని వేడుకుంటున్నాం. ఆమేన్. వారిలో విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. ఆమేన్. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, కుటుంబ సమస్యలతో, అనేక రకరకాల మనస్పర్ధాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మన వ్యక్తిగత అవసరాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించబోతూ ఉండగా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరెవరిని సమర్పించాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాలు సమర్పించాలనుకుంటున్నావో ఆ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నా నీడగా ఉంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా, 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 నా యేసయ్యా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ గొప్ప దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.